వెనకట మునులకున్నట్టే శపించే శక్తి గుల్ల మంత్రి అయినందుకు నాకు కూడా ఉంటదని అనుకుంటుందా ఎట్లా సురేఖక్క? లేకుంటేంది మూసీ నది విషయంలో ఇప్పుడు మూసీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. మూసి పునరుజ్జీవానికి అడ్డుకుంటేనట పురుగుల పడి చచ్చిపోతారని శాపనార్థాలు పెడుతుంది అక్క. మరి పచ్చని పంట భూములు గుంజుకొని ఫార్మా కంపెనీలకు కట్టబెట్టేటోళ్లు ఏమైపోతారో కూడా సెలవిస్తే బాగుండక్క. బాధితులకు పరిహారం కట్టియాలి, బతుకు తెరువు చూపియాలి, ఉండేతందుకు నీడ చూపియాలి, అప్పుడే ప్రాజెక్టు పని మొదలు పెట్టుండ్రి అని ప్రతిపక్షం డిమాండ్ చేస్తే అడ్డం పడ్డట్ట. ప్రతిపక్షం ప్రజలకు బాగు చేయమనే కదక్క కోరుకుంటున్నది. కానీ అయినోళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టి పబ్లిక్ కు ఏం పాయమాలు కట్టియకుండా ఇండ్లు గులగొట్టి బతుకులను బజార్లో పడేస్తే ప్రతిపక్షం మీ లెక్క ఎట్లా చూసుకుంటూ ఊకోమంటారా అక్క? సరే, ప్రజల తరపున పోరాడినోళ్ళు పురుగుల పడి పోతారు, మంచి శాపమే పెట్టినవు గాని మరి పొలాలను గుంజుకొని అమాయక గిరిజనుల మీద రోకలి బండలు ఎక్కించిన వాళ్ళు కూడా ఏడబోతారో చెప్పాలి కదక్క అని మస్తుగా సురుకులు అంటిస్తుండ్రు సురేఖక్క మాటలు ఇన్న నెటిజన్లు. అబ్బా, చూస్తందుకు ఎంత క్యూట్ అనిపిస్తుందో కదా. గుల్లె నిలబడి కాలు గుంజినట్టున్నాయి ఆ ఏనుగుకి. నాకు మాత్రం ఎవరున్నారు, అన్ని నువ్వేగా, ఒత్తు కాలొత్తు అనుకుంటా మావటి ముంగటికి కాలు పెట్టంగానే ఆయన అర్థం చేసుకొని ఒత్తిండు. ఆ కాలు అయిపోయిందా, ఇప్పుడు ఈ కాలు అనుకుంటా ఇంకో కాలు పెడితే అది కూడా ఒత్తిండు. చూసిర్రా, అవిటికి యాలకింత తిండి పెట్టి తానం చేపిచ్చి బొట్లు పెట్టి అందంగా ముస్తాబ్ చేసుకుంటా చూసుకునేటోళ్ళంటే జీవాలకు ఎంత బంధం ఉంటదో నోరు తెరిచి ఏం చెప్పకున్నా గాని ఒకరికొకరు అర్థమైపోతారు, ఆపద తీర్చుకుంటారు. కానీ కడమ అన్ని జీవాల కంటే ఏనుగును కంట్రోల్ చేసే మావటి మస్తు గ్రేట్ కదా. అంత పెద్ద ఉన్న గజరాజును కూడా కొట్టకుంటా తిట్టకుంటా మాటలతోని సూపుతోనే చెప్పినట్టు చేపిస్తాడు. కొన్ని ఏనుగులైతే మంచిగా చూసుకునే మావటి చచ్చిపోయినా కొన్ని రోజులు కానరాకుండా పోయినా గాని అన్నం కూడా తినకుండా ఒకటే తీరే ఏడుస్తుంటాయి. మనుషులం మనమే మాటలొచ్చి లేని పంచాదులు వెతుకుంటాం, కానీ ఏనుగు ఎంత ముద్దుగుందో కదా, దుద్దులు.